వెల్కమ్ టు వ్యూ పాయింట్. బంగాళదుంపలు మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగం. కూరలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ ఇలా ఏదో ఒక రూపంలో వాడుతూ ఉంటాం. అయితే ఇవి ఇతర కూరగాయలతో పోలిస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కాబట్టి ప్రతి ఇంట్లో వీటిని ఎక్కువగా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటారు. ముఖ్యంగా హోటల్స్ వాళ్ళు అయితే బస్తాలు వేసుకుంటారు. అయితే చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే బంగాళదుంపలను ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం. వాస్తవానికి తక్కువ టెంపరేచర్ లో ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉంటాయని ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాం. కానీ బంగాళదుంపల విషయంలో ఇది కరెక్ట్ కాదని నిపుణులు చెప్తున్నారు. వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల రుచి, షేప్, ఉడికించిన సమయం అన్ని మారిపోతాయి. అందుకే బంగాళదుంపలను ఫ్రిడ్జ్ లో కాకుండా అనువైన ప్రదేశంలో నిల్వ చేయాలని నిపుణులు చెప్తున్నారు. ప్రధాన కారణం ఏమిటంటే బంగాళదుంపలను ఫ్రిడ్జ్ లో తక్కువ ఉష్ణోగ్రతలు నిల్వ చేయడం వల్ల వాటిలోని పిండి పదార్థం చక్కెరగా రూపాంతరం చెందుతుంది. శీతలీకరణ ప్రక్రియ వల్ల బంగాళదుంపలు పచ్చిగా ఉన్నప్పుడు మనకి ఈ విషయం అంతగా తెలియదు. కానీ వాటిని వండినప్పుడు పెరిగిన చక్కెర స్థాయి కారణంగా తీయగా మారతాయి. దీనివల్ల వంటకు రుచి ఉండదు. అంతేకాకుండా బంగాళదుంపలను ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచకూడదని నిపుణులు చెప్పడానికి మరో కారణం ఏమిటంటే అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన చక్కెర శాతం ఎక్కువగా ఉండే బంగాళదుంపలను అధిక ఉష్ణోగ్రత వద్ద వండడం వల్ల అక్రిలమైడ్ అనే రసాయనం సమ్మేళనం అధికంగా ఉత్పన్నమవుతోంది. దీనివల్ల హానికరం కాకపోయినా కూడా తినే ఆహార పదార్థాలు రసాయన సమ్మేళనాలు ఏర్పడడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.